ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుత పాటు కంటెంట్ క్రియేటర్ యశ్వంత్ పాల్గొంటున్నారు. తనతో మాట్లాడదాం. నమస్తే యశ్వంత్. నమస్తే. యశ్వంత్, ఏజిఐ అంటే ఏంటి అసలు? ఏజిఐ అంటే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అండి. ఇప్పుడు ఏజిఐ అంటే మనం తెలుసుకోవాలంటే ఏఐకి హ్యూమన్ ఇంటెలిజెన్స్ కి ఉన్న డిఫరెన్స్ తెలుసుకుంటే మనకు క్లారిటీ అయితే వస్తుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఆ నేమ్ లోనే ఉంది, అది ఆర్టిఫిషియల్, కృత్రిమమైన మేధ. ఎవరో క్రియేట్ చేస్తే వచ్చిందని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. మన ఇంటెలిజెన్స్ అంటే మనకు పుట్టుకతో వచ్చింది, మనం చుట్టూ ఉన్నవి చూసి ఇలా మనం నేర్చుకుంటే అది హ్యూమన్ ఇంటెలిజెన్స్. బట్ ఏఐకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. మనం ఎంత డేటాతో ట్రైన్ చేస్తామో అంత ఆ పరిధిలో మాత్రమే అది ఆలోచించగలుగుతాయి. ఇప్పుడు ఏఐ అంటేనే లర్న్ అండ్ థింక్, నేర్చుకోగలుగుతుంది, ఆలోచించగలుగుతుంది. దాన్ని మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం. అది ఒక కంప్యూటర్ చేస్తే. సో దాంట్లో ఉన్న లిమిటేషన్స్ ని ఓవర్కమ్ చేసి మన ఇంటెలిజెన్స్ తో ఒకవేళ ఏఐ మ్యాచ్ అయితే దాన్ని మనం ఏజిఐ అంటాం, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అని. సో ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది అంటే మన హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు కూడా ఏఐ కన్నా కూడా కొంచెం పైనే ఉంది. అంటే ఏఐ ఇంకా మనల్ని ఓవర్కమ్ చేయలేదు. ఎందుకంటే రెండు క్వాలిటీస్ వల్ల. ఒకటి కామన్ సెన్స్. కామన్ సెన్స్ ఏఐకి ఉండదు. ఇప్పుడు ప్రతి దాన్ని లాజికల్ తో ఆలోచిస్తుంది ఏఐ. దాని దగ్గర డేటా యూజ్ చేసి ఆలోచిస్తుంది. బట్ ప్రతిసారి లాజిక్ లో వర్క్ అవ్వవు. అసలు అతను డికేడ్ ముందే ఏజిఐని ప్రెడిక్ట్ చేశాడు. ప్రెడిక్ట్ చేశాడు అది. అప్పట్లో అసలు ఈ గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు కూడా ఆలోచించలేదు ఏజిఐ గురించి. ఆ టైంలోనే అతను అది ప్రెడిక్ట్ చేశాడు. దాన్ని అప్రిషియేట్ చేయొచ్చు మనం శంకర్ గారిని. బట్ ఇప్పుడు ఈ కామన్ సెన్స్ అనేది ఉండదు. ఇంకొకటి కాజ్ అండ్ ఎఫెక్ట్ బేస్డ్ థింకింగ్ అంటారు. ఏదైనా ఒకటి చేస్తే దాని ఫలితం ఏంటి అని మనం ఆలోచిస్తాం చేసినప్పుడు. ఇప్పుడు నేను ఎవరైనా వెళ్తూ కొట్టాను అనుకో, వాడు తిరిగి కొడతాడని మనకు తెలుసు. కాజ్ అండ్ ఎఫెక్ట్ అది. ఏఐకి అవన్నీ తెలియదు. వాడిని కొట్టు అంటే వెళ్ళి కొట్టేసి వచ్చేస్తుంది, తిరిగి వాడిని కొడతాడు, అవన్నీ ఆలోచించదు. ఈ రెండు లేకపోవడం వల్లే ఏఐ ఎప్పుడు కూడా మనిషి కంట్రోల్లోనే ఉంటుంది. ఒకవేళ ఇది రీచ్ అయితే, ఏఐ కానీ ఇలా రీచ్ అయితే దాన్ని మనం ఏజిఐ అంటాం, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. అప్పుడు మనకు ఏఐకి డిఫరెన్స్ ఉండదు. సో ఆ స్టేజ్కి రావడమే మనం ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అంటాం జనరల్. అయితే ఇప్పుడు ఇది అంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్ క్రాస్ అయ్యే అవకాశం ఉంటుందా? దీనికి ఏమైనా ఉంటుంది. మనం దాన్నే సింగులారిటీ అంటాం. సింగులారిటీ, దీన్ని ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఏజిఐ ఒకసారి అచీవ్ అయిందనికే ఈ స్టేజ్ లోకి రావడం పెద్ద కష్టమేం కాదు. ఒకవేళ ఏజిఐని అచీవ్ చేస్తే ఏమేం చేయగలుగుతుంది మీకు చెప్తే మీరు షాక్ అవుతారు. ఇన్ జనరల్ గా ఇప్పుడు సర్జరీస్ చేయగలుగుతుంది. హ్యూమన్స్ చేసే ప్రతి ఒక్కటి చేయగలడు. బట్ హ్యూమన్స్ కి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. మనకు ఏంటి, మనం అలసిపోతాం. ఒక 4-5 గంటలు బయటకు వెళ్ళి ఎండలో పనిచేసి మనం అలసిపోతాం. ఏఐకి అలా కాదు. నువ్వు ఛార్జింగ్ పెడితే మళ్ళీ వెళ్ళి చేసుకొని వస్తుంది. సో అలానే మనకు ఉండే కొన్ని వీక్నెసెస్ ఏఐకి ఉండదు. నీకు నిద్ర, రెస్ట్ అవేమి ఏఐకి అవసరం లేదు. హ్యూమన్ ఎమోషన్స్ ఏమి ఉండవు దానికి ఏమి ఉండవు. కాబట్టి ఈ సర్జరీస్ లాంటివి చేసేయగలుగుతుంది. ఇప్పుడు మనం ఏవైతే స్ట్రగ్లింగ్ అవుతున్నామో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అనేది ఒక ఛాలెంజ్ ప్రపంచం మొత్తానికి. ఇప్పుడు మార్స్ లోకి వెళ్ళాలి అని అందరూ అనుకుంటున్నారు, బట్ వెళ్ళడం అనేది అంత ఈజీగా లేదు. బట్ ఏఐ కానీ ఏజిఐ అచీవ్ చేసిందంటే దానికి ఈజీ, ఏం చేస్తే మనం వెళ్ళగలుగుతామని తెలిసిపోతుంది ఏజిఐకి. కాబట్టి ఇది కూడా పాసిబుల్ అవుతుంది. ఇది ఇంకా వెళ్లే కొద్దీ ఏమవుతుందంటే ఏఐ సొంతంగా డెసిషన్లు తీసుకోవడం స్టార్ట్ చేస్తే తర్వాత మనిషి ఆర్డర్స్ ని పాటించడం అనేది ఆపేస్తుంది. మనం ఇందాక మీరు మాట్లాడుకున్నట్టు రోబో సినిమాలోనే మనం క్లైమాక్స్ లో చూసాం. దాన్ని ఇది విధ్వంసం చేయకపోయినా కంట్రోల్లో తీసుకొని సొంతంగా పనులు చేయడం అనేది స్టార్ట్ చేస్తుంది. ఇది వెళ్లే కొద్దీ ఏమవుతుందంటే మన ఇంటెలిజెన్స్ ని అధిగమించేస్తుంది. ఎందుకంటే వాటికి లిమిటేషన్స్ ఉంటాయి, మనకి లిమిటేషన్స్ ఉంటాయి. సో ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే డేటా. ఇక్కడ అంత డేటా ఉండాలి ఏజీ అచీవ్ చేయడానికి. అది ఇప్పుడు ప్రెసెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి అది కొంచెం కష్టం అవుతుంది. బట్ ఏంటంటే ఇది వెళ్లే కొద్దీ ఇది జరుగుతుంది. ఇంకొకటి మనం సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఎగ్జాంపుల్ మనం ఎప్పటి నుంచో వింటున్నాం. బట్ ఇంకా ఏవి కూడా అందరికి అందుబాటులో లేవు సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్. ఇప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ కొన్ని నడుపుతున్నా కూడా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి వాటికి. ఫుల్ ట్రాఫిక్ లో ఇప్పుడు దాకా దాన్ని ఎక్స్పెరిమెంట్ చేయట్లేదు, ఎందుకంటే చాలా కష్టం అవుతుంది. బట్ ఏజీ అచీవ్ చేసిందంటే దానికి కామన్ సెన్స్ వస్తాయి, కాజ్ అండ్ ఎఫెక్ట్ థింకింగ్ అనేది వస్తుంది. కాబట్టి సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఈజీ అయిపోతుంది. ఒక స్టేజ్ వచ్చేటప్పటికి మనిషికి పని అవసరం లేకుండా పోతుంది. ఏ పనైనా మనం తీసుకుంటే ప్రతి పనిలో ఏ వచ్చేస్తుంది. కాబట్టి నువ్వు ఏం పని చేయకుండా మనం లేజీ అయిపోయి జస్ట్ ఇంట్లో ఒక 2 రోబోట్స్ని పెట్టుకుంటాం. నీకు కొంచెం స్థలం ఉంది, ఒక 2 రోబోట్స్ ఉన్నాయంటే ఇంట్లో, అవి నీకు ఫుడ్ అవే పండిస్తాయి, నిన్న అన్ని అవే చూసుకుంటాయి పొద్దున్న నుంచి రాత్రి దాకా. ఈ స్టేజ్ కూడా మనం ఒక వెళ్లే కొద్దీ అనుభవించిపోతున్నాం.
ఎలాన్ మస్క్ చెప్పాడు ఆల్రెడీ, ఇంకొక డికేడ్ లో మనకు ఎర్నింగ్ కి అవసరం లేకుండా పోతుంది. ఇప్పుడు మన ఎర్నింగ్ అంటే మెయిన్ ఏంటి, ఫుడ్ అండ్ షెల్టర్ కోసం ఎక్కువ మంది ఎర్నింగ్ అనేది చేస్తారు. ఒక స్టేజ్ వచ్చేటప్పటికి 2 రోబోట్స్ నువ్వు తెచ్చి పెంచుకుంటావు, నీ పెట్స్ ని పెంచుకున్నట్టు. అవి నీకు అగ్రికల్చర్ చేస్తాయి, నీకేమన్నా కావాలంటే బయటకు వెళ్ళి పని చేసి పెడతాయి, సంపాదించుకొని వస్తాయి. ప్రతి ఒక్కటి అవే చేయడం వల్ల నీకు పని ఉండదు, అవి నీకు అసిస్టెంట్లుగా అవే నిన్ను మేపుతాయి. ఈ స్టేజ్ మనం ఖచ్చితంగా కూడా మనం చూడబోతున్నాం కొన్ని రోజుల్లో. మనుషుల్ని ఎక్కువ బద్దకిష్టులుగా చేసి ఈ స్టేజ్ దాటిందంటే ఏమవుతుందంటే అవి నీ మీద తిరగబడడం స్టార్ట్ చేస్తే అదే సింగులారిటీ. అంటే మన కంప్లీట్ కంట్రోల్ ని మనం ఏఐకి ఇచ్చేస్తున్నాం. సో మనకన్నా సుపీరియర్ అది. సో మనకన్నా సుపీరియర్ అయిందంటే మనకి చాలా ప్రాబ్లమ్స్ అనేవి కూడా వస్తాయి. సో ఈ స్టేజ్ మనం సింగులారిటీ అని కూడా అంటాము. ఏజీఐకి నెక్స్ట్ స్టేజ్ ఇది. బట్ ఏజీఐ అచీవ్ చేయడం అనేది అంత ఈజీ అయితే కాదు ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో, బట్ అలానే ఇంపాసిబుల్ అయితే కాదు. అంటే ఇప్పుడు ఈ ఏజీ అనేది అంటే ఎప్పటికల్లా వచ్చే అవకాశం ఉందంటారు? ఇంకా ఎంత టైం పడుతుంది ఇది కంప్లీట్ స్పేస్ ఆక్యుపై చేయడానికి? ఎక్స్పర్ట్స్ చాలా వరకు 2030 కల్లా ఏజీఐ మనం చూడొచ్చు అని ప్రెడిక్ట్ చేస్తున్నారు. బట్ సింగులారిటీ రావడానికి మాత్రం 2060 వరకు రావచ్చు అని చాలా వరకు అయితే ప్రెడిక్ట్ చేస్తున్నారు. ఇది అనుకుంటే రేపు కూడా అయిపోవచ్చు ఏజీఐ అనేది రావడం అనేది. బట్ కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్, డేటా ప్రాబ్లమ్స్ వస్తే ఇది ఇంకొక 100 సంవత్సరాలు కూడా వెళ్ళచ్చు, మనం చెప్పలేము అది. బట్ ఇప్పుడున్న స్పీడ్ అంటే ప్రతి కంపెనీ వర్క్ చేస్తున్న విధానం చూసుకుంటుంటే ఇది పెద్ద కష్టం కాదనిపిస్తుంది. కొన్ని కంపెనీస్ ఉన్నాయి, డీప్ మైండ్ అని, ఇప్పుడు ఓపెన్ ఏఐ కానివచ్చు, ఇవి ఎక్స్టెన్సివ్ గా వర్క్ చేస్తున్నాయి ఈ ఏజీఐని అచీవ్ చేయాలని. అంతేందుకు చాట్ జీపీటీ కూడా ఇంకా ఏజీఐ అచీవ్ చేయలేదు. అది మనకన్నా స్మార్ట్ అనిపిస్తుంది, బట్ మనకన్నా స్మార్ట్ కాదు. దాని దగ్గర ప్రతి ఒక్క డేటా ఉంది అంతే. ఇప్పుడు మన ఇంట్లో ఐన్స్టైన్ ఆర్ న్యూటన్ వచ్చి కూర్చున్నాడు, అతనికి అతను చాలా ఇంటెలిజెంట్ నార్మల్ గా. బట్ మనం వెళ్ళి అతన్ని ఏం అడగాలి తెలియకపోతే, ఐన్స్టైన్ అయితే ఏమి, మనకు ఇంట్లో పాలేరు అయితే ఎవరైనా ఒకటే. సో సేమ్ ఇప్పుడు చాట్ జీపీటీ కూడా అంతే. చాట్ జీపీటీకి ప్రతి ఒక్కటి తెలుసు, మనం ఎంత వాడుకుంటే అంతే. దానిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే అది దానికి లిమిటేషన్స్ లేవు. దానికి ఎంత డేటా అయినా ట్రైన్ చేయొచ్చు. ఒక మనిషిలా కంపేర్ చేసుకుంటే మనం చాట్ జీపీటీని, మనకు చాట్ జీపీటీకి డిఫరెన్స్ అది ఒక్కటే, మన మైండ్ లో ఇంత డేటా మాత్రమే పడుతుంది. చాట్ జీపీటీకి అలా ఏం లేదు, ఎంతైనా పడుతుంది. కాబట్టి అది ఏదైనా ఆన్సర్ చేయగలుగుతుంది. ఒక స్మార్ట్ హ్యూమన్ బీయింగ్ తో కంపేర్ చేయొచ్చు మనం చాట్ జీపీటీని. అంతేగాని అది ఏజీఐ అయితే కాదు. మనిషి చేయలేని పనులు అది చేయలేదు. మీరు ఏదైనా అడగండి, ఏదైనా చేస్తుంది. బట్ అలా అని చెప్పి మనిషి చేయలేని పనులు ఇప్పటికీ కూడా చాట్ జీపీటీ అయితే చేయలేదు. అలా చేయాలని ఓపెన్ ఏఐ చాలా కష్టపడుతుంది. సో నెక్స్ట్ వర్షన్స్ లో చాట్ జీపీటీని ఏజీఐ అచీవ్ చేయించి మనిషి చేయలేని పనులు చేయాలి. మనిషి చేయలేని పనులు స్టార్ట్ చేస్తే ప్రపంచంలో అన్ని సమస్యలు ఆల్మోస్ట్ తీరిపోతాయి. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు సివియర్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి దానికి తెలుస్తాయి, మనిషికి తెలియకపోయినా కూడా. ఎందుకంటే ఒక డాక్టర్ కూడా లిమిటేషన్స్ ఉంటాయి. ఆయన ఇంతే చదవగలుగుతాడు, ఇంతే నేర్చుకోగలుగుతాను అని చెప్పి ఎక్స్పీరియన్స్ వద్ది అతను ఇంప్రూవ్ అవ్వగలుగుతాడు. ఈ డాక్టర్ ఎగ్జాంపుల్ తీసుకున్నా. బట్ దీనికి అలా కాదు, దీనికి డేటా లిమిటేషన్స్ లేవు. ఇంకొకటి ఈ స్పేస్ గురించి తీసుకున్నా కూడా ఎలాన్ మస్క్ కూడా దీనికి ఫుల్ ఇంట్రెస్టెడ్ గా ఉన్నాడు. అతను ఎప్పటి నుంచో మార్స్ మిషన్ కోసం కలలు కంటున్నాడు. అతను అసలు ఓపెన్ ఏఐకి ఎర్లీ డేస్ లోనే ఇన్వెస్ట్ చేశాడు అతను. అంటే ఎవరు నమ్మని సిచ్యువేషన్ లోనే అతను ఇన్వెస్ట్ చేశాడు అతను. సో వీళ్ళందరికీ ఏజీఐ కావాలి, గూగుల్ కి కావాలి, మైక్రోసాఫ్ట్ కి కావాలి. బట్ వాళ్ళే అచీవ్ చేయగలుగుతారు. ఎందుకంటే డేటా ఇంపార్టెంట్ దీనికి. ఎంత క్వాలిటీ డేటా ఇస్తే నీకు అంత ఫాస్ట్ గా నువ్వు అచీవ్ చేయగలుగుతావు. ఇంకో మనం వచ్చి ఏజీఐ అచీవ్ చేయాలంటే మనం చేయలేము. ఎందుకంటే ఈ గూగుల్, అమెజాన్ లాంటి వాటికే డేటా అనేది ఎక్కువ ఉంది. ఈ మెటా కానివ్వచ్చు, ఈవెన్ ఇప్పుడు ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ ఉంది. కాబట్టి ఇవి తప్ప ఇంకెవరు కూడా రాలేరు ఆ స్పేస్ లో. కాబట్టి వాళ్ళు అచీవ్ చేస్తే వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది, ప్రపంచమే వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది ఇండైరెక్ట్ గా చెప్పాలంటే. అంటే ఆ ఏఐని వాళ్ళే కంట్రోల్ చేస్తారు కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ యశ్వంత్. థ్యాంక్స్.